నమస్కారం అండి. ఇప్పుడు మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఈయన వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పాడు కదా, మరి అవేమైనా ఆర్థిక సాయం అందుతుందా? ఒక్క రూపాయి అందుతలేదండి మాకు. అన్ని ఉట్టి మాటలే ఆయన. వేస్ట్గా వచ్చిండు, మమ్మల్ని అయితే నాశనం చేసేసిండు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అనేది తీసేసేయాలి, లేకపోతే ర్యాబిటో ఓలోననే తీసేసేయాలి. తీసేస్తే అప్పుడు ఆటో వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందంటారా? ముందున్న ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన మా తెరువు రాలేదు, మాకు ఇక్కడ పోయినా మాకు అభ్యంతరం లేకుంటే ఉండే. ఇప్పుడు బయట డిస్టిక్ ఆటోలు కూడా ఇక్కడ వచ్చేసినాయి, అప్పుడు రాలేదు. ఇప్పుడు డిస్టిక్ ఆటోలు వచ్చేట్లా కూడా మాకు దెబ్బ అయింది కొంచెం. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి, మేము కూడా బతకాలి. అట్లా ఇట్లా చాలా దెబ్బ వచ్చింది. అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా హైడ్రా అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, ఇలా హైడ్రా సిస్టమ్ వల్ల నిజంగానే ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుందంటారా? మాకు ఏం జరగదు, ఎవరికి జరగదు మేడం. ఆయన గెలవనీకి అన్ని మాటలు చెప్పి గెలిచిండు. ఇప్పుడు మొగలకు కూడా బస్ ఫ్రీ పెట్టేసేయమనండి, అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన జోలకెళ్ళి ఇచ్చినట్టు 270 కోట్లు ఇస్తున్నాడు నెలకు. ఆయన జోలకెళ్ళి ఇస్తుండా? మా పైసనే కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? ఫ్రీ పెడితే ముసలోళ్ళకు, కాలేజీ స్టూడెంట్కు, స్కూల్ వాళ్ళకు పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్నం తినడానికి ఎక్కడికెళ్ళో బస్సు ఎక్కించుకొని వచ్చి జేబీఎస్కి వచ్చి తినిపించుకొని పోతున్నారు. ఇది ఫ్రీ పెట్టినట్ట, లేకపోతే టైం పాస్కి వచ్చి పెట్టినట్ట? అంటే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవి కూడా పథకాలు ఇస్తుండే కదా, మరి ఆ పథకాల వల్ల ఉపయోగం ఉంది? ఏం లేదండి, తీసుకుంటారు డబ్బులు. జీరో అకౌంట్ వచ్చినా డబ్బులు తీసుకుంటారు, ఏం ఉపయోగం లేదు. థ్యాంక్ యూ.